ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేపు ఢిల్లీలో జరిగే సిడబ్ల్యూసీ సమావేశాలకు హాజరయ్యేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. సమావేశం అనంతరం ఆయన రాష్ట్రంలోని పెండింగ్ అంశాలపై సంబంధిత శాఖల కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నట్లు సమాచారం. ఈ నెల 28న రాత్రి తిరిగి ఆయన హైదరాబాద్ కు చేరుకుంటారని, ఈ నెల 29న జరిగే అసెంబ్లీ సమావేశాలకు సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించారు. కాంగ్రెస్ ఓబీసీ జాతీయ సలహా మండలి భేటీ జనవరి 3వ వారంలో హైదరాబాద్ వేదికగా జరగనుంది. ఈ సమావేశానికి లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హాజరు కానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అందుకోసం చర్చించేందుకు ఈ నెల 27న ఢిల్లీలో జరిగే సిడబ్ల్యూసీ సమావేశాల అనంతరం కాంగ్రెస్ ఓబీసీ జాతీయ సలహా మండలి సమావేశమై తేదీని ఖరారు చేయనుంది. ఈ సమావేశంలో శిక్షణ తరగతులు ఓబీసీ జాతీయ సలహా మండలి ఎజెండాపై చర్చించేందుకు హాజరు కావాలని ఓబీసీ జాతీయ సలహా మండలి సభ్యులు మాజీ ఎంపీ హనుమంతరావుకు ఆహ్వానం అందినట్లు పార్టీ వర్గాలు వెల్లడించారు. రైటికా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేపు ఢిల్లీలో జరిగే సిడబ్ల్యూసీ సమావేశాలకు హాజరయ్యేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. సమావేశం అనంతరం ఆయన రాష్ట్రంలోని పెండింగ్ అంశాలపై సంబంధిత శాఖల కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నట్లు సమాచారం. ఈ నెల 28న రాత్రి తిరిగి ఆయన హైదరాబాద్ కు చేరుకుంటారని, ఈ నెల 29న జరిగే అసెంబ్లీ సమావేశాలకు సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇక కాంగ్రెస్ ఓబీసీ జాతీయ సలహా మండలి భేటీ జనవరి 3వ వారంలో హైదరాబాద్ వేదికగా జరగనుంది. ఈ సమావేశానికి లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హాజరు కానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అందుకోసం చర్చించేందుకు ఈ నెల 27న ఢిల్లీలో జరిగే సిడబ్ల్యూసీ సమావేశాల అనంతరం కాంగ్రెస్ ఓబీసీ జాతీయ సలహా మండలి సమావేశమై తేదీని ఖరారు చేయనుంది. ఈ సమావేశంలో శిక్షణ తరగతులు ఓబీసీ జాతీయ సలహా మండలి ఏజెండాపై చర్చించేందుకు హాజరు కావాలని ఓబీసీ జాతీయ సలహా మండలి సభ్యులు మాజీ ఎంపీ వి హనుమంతరావుకు ఆహ్వానం అందినట్లు పార్టీ వర్గాలు వెల్లడించారు.